ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరాం రెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. సో ఇలాంటి టైంలో మనకి మార్కెట్ చూస్తున్నాం ఎలా ఫాలో అవుతుంది అనేది. సో ఇలాంటి టైంలో మనకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఎలాంటి ఆప్షన్ అంటారు? అంటే ఇది అడ్వైజబులా అసలు? అంటే బెటరా? మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అంటారా అసలు? బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో బోల్డ్ అనే ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయండి. మీరు ఏదైనా కొన్నారనుకోండి, 1 year లోపే మీరు క్లోజ్ చేశారనుకోండి, ఈ కాలేజ్ ట్రేడింగ్, దాన్ని మనం ట్రేడింగ్ అనాలి. మోర్ దెన్ 1 year ఉంచుకున్నారు అనుకోండి, ఈ కాలేజ్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లో కోర్ పోర్ట్ఫోలియో అంటే జీవితకాలం ఉంచుకుంటాను అనే దాన్ని కోర్ పోర్ట్ఫోలియో అంటాం. ఓకే. శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే టెంపరీగా టెక్నికల్ సపోర్ట్ చేసినంత కాలం ఉంచుకుంటారు, లేదా క్లోజ్ చేసుకుంటారు. 2-3 years లో క్లోజ్ చేస్తారు. వాటిని మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాం. ఇప్పుడు గోల్డ్ ని మీరు కొనడానికి రెడీ అవుతున్నారు కదా, ఏ పర్పస్ కోసం కొంటున్నారు? అంటే కోర్ పోర్ట్ఫోలియో కోసమా, శాటిలైట్ పోర్ట్ఫోలియో కోసమా, ట్రేడింగ్ కోసమా? ఎగైన్ మళ్ళీ ట్రేడింగ్ కోసం కొన్నారనుకోండి, స్కాల్పింగ్ అంటే కపుల్ ఆఫ్ మినిట్స్ కోసం కొంటాం. అంటే ఒక 0.3% రాగానే అమ్మేస్తారు. లేదా డే ట్రేడింగ్, మార్నింగ్ కొని ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసుకుంటాం, దానికోసం కొంటున్నారా? లేదు అంటే ఒక 1 week కోసం కొంటున్నారా, లేదా 1 month కోసం కొంటున్నారా? దాన్ని మన స్వింగ్ లేదా పొజిషన్ ట్రేడింగ్ అంటాం. అందుకని మీరు ఏదన్నా గోల్డ్ రికమెండ్ చేయన్నప్పుడు ఏ పర్పస్ కోసం అని చెప్పి ఎవరు రికమెండ్ చేయాలి? అంటే స్కాల్పింగ్ కోసమా, డే ట్రేడింగ్ కోసమా, స్వింగ్ ట్రేడింగ్ కోసమా, పొజిషన్ ట్రేడింగ్ కోసమా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం? మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే కోర్ పోర్ట్ఫోలియో, శాటిలైట్ పోర్ట్ఫోలియో. అందుకని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అన్నారంటే అవతల ఏ ఉద్దేశంతో అడిగితే డిఫరెంట్ టార్గెట్స్ ఉన్నాయి కదా. మరి ఒకవేళ మీరు అడిగింది ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కోసం అన్నారనుకోండి, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 38% పెరిగింది. ప్రతి ఎసెట్ బాగా పెరిగితే 1 or 2 years సైడ్కి వెళ్ళిపోతాయి. లాంగ్ టర్మ్ లో గోల్డ్ లో పెడితే నీకు వచ్చేది ఆల్మోస్ట్ 12% అండి, 12 to 13% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. లాస్ట్ ఇయర్ వచ్చినట్టు ఎవ్రీ ఇయర్ రాదు. అందుకని ఈ సంవత్సరం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి అంటే అంత వర్త్ కాదు. షార్ట్ టర్మ్ పెట్టుకోవచ్చు అంటే వర్త్ అది షార్ట్ టర్మ్ లో అయితే. అందుకని 5% 10% కోసం అయితే గోల్డ్ టచ్ చేయొచ్చాము, కానీ ఈ సంవత్సరం 30 కోసం లాంగ్ టర్మ్ పెట్టడం అంత మంచిగా కాదు. నేను అనుకోవటం ఏంటంటే ఈ 1 lakh దగ్గర టచ్ అవుతుంది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. అక్కడ నుంచి మళ్ళీ 90,000 1 lakh మధ్య 1 or 2 years రొటేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. సో మన గోల్స్ ని బట్టి మీ గోల్ కి ఎలా యూజ్ అవుతుందో ఐడియా ఉంటే దాన్ని మనం సింక్ చేసుకోవచ్చు. డే ట్రేడింగ్ అయితే చార్ట్లు తీసుకుని చార్ట్లు బ్రేక్అవుట్ అయితే కొనుక్కోవటం. ఇంకా స్పెక్యులేషన్ అంటారు డే ట్రేడింగ్ అంటే. అంటే మార్నింగ్ కొని ఈవినింగ్ కల్లా చార్ట్లు రెడీ టు బ్రేక్అవుట్ అవుతున్నాయి అనుకోండి, ఆ టైంలో కొంటాము. బ్రేక్అవుట్ అయిన తర్వాత రాగానే మనం క్లోజ్ చేసుకుంటాం. ఒక లాస్ రాకుండా కోసం ముందు కింద స్టాప్ లాస్ పెట్టాలి. అంటే స్పెక్యులేషన్ అనేది హై ఎండ్ బిజినెస్, అది వేరు. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే కనుక, మీ గోల్డ్ కనుక ఇయర్లీ 12% కావాలి, 12 to 30% అనుకుంటే కనుక గోల్డ్ తీసుకోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ లాగా 38% రావు. నెక్స్ట్ 2 years కూడా రాదు గోల్డ్ ఆ రేట్ లో. అంత వర్త్ కావాలి యాక్చువల్గా. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అంత హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఎందులో అడ్వైస్ చేస్తారు మీ దాని ప్రకారం? అంటే మీరు మల్టీ అసెట్ లో కూర్చుంటే మీ తరఫున వాళ్ళు ఎలాగో కొంటారు. మీరు కనుక మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ కొన్నారనుకోండి, మీ తరఫున ఫండ్ మేనేజర్ ఎలాగో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ మీరు సపరేట్గా ఇన్వెస్ట్ చేయడం దేనికి? అందుకని ఏదైనా అసెట్ కొనేటప్పుడు ఎందుకు అసెట్ లో పెట్టాలి, ఎంత పెడతారు, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దీనివల్ల మిగతా అసెట్లు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలన్నమాట. అందుకని బ్లైండ్ గా గోల్డ్ లో పెట్టచ్చా అని మనం అట్లా అడగలేము. మీకు పర్పస్ ఏంటి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిటర్న్స్, దాన్ని బట్టి చేసుకోవచ్చు. గోల్డ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే అది ఆల్ఫా పెద్దగా ఉండకపోయినా బీటా పెద్దగా ఉండదు. బీటా అంటే షేక్నెస్ అనమాట. అది టూ మచ్ గా అటు షేక్ అవ్వదు, స్టేబుల్ ఎసెట్ అనమాట. అందుకని అది బాగా పెరిగినా సరే పడదంత ఈజీగా సైడ్ మార్కెట్కి వెళ్ళిపోద్ది. 1 or 2 years స్టేబుల్ గా ఉంటుంది, 2-3 years స్టేబుల్ గా ఉంటే మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఇది 25 and 26 గోల్డ్ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేయమాకండి. యావరేజ్ మీద ఒక 5-10% కన్నా ఎక్కువ రాదు. అక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఏది అడ్వైజబుల్ అంటారు? యాక్చువల్లీ ఈ టైంలో మ్యూచువల్ ఫండ్ లో డిస్కౌంట్ సేల్ నడుతుంది కాబట్టి గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఎందుకంటే డిస్కౌంట్ ఎక్కువ రేట్ గ్యాదర్ చేసుకోవచ్చు, అంటే ఫ్యూచర్ లో ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు.
లేదా ఈక్విటీలో ఇంకా ఎక్కువ పడిద్దని భయం ఉంది అనుకోండి, దెన్ గో ఫర్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్. అవైతే బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి అది తీసుకోవచ్చు. మొత్తానికి ఈ టైంలో కొత్తగా మీరు పెట్టాలి అనుకుంటే ఏదో ఒకటి ఈక్విటీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లింక్ ఉన్నట్లు పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే డిస్కౌంట్స్ వెళ్ళినట్టుంది కాబట్టి. గోల్డ్ అట్టు కాదు, ఆల్ టైమ్ హైలో ఉంది, అందులో డిస్కౌంట్స్ ఏం లేవు ఇప్పుడు, అంత ఎమోషనల్ వెళ్ళి ఇప్పుడు పెట్టాల్సినంత అవసరం లేదు. అందుకని పడితే ఒక 10% అప్పుడు కన్సిడర్ చేయొచ్చు దాన్ని. ఇప్పుడైతే చేంజెస్ కొనేంత లేదు గోల్డ్ లో. 12% ఎక్స్పెక్టేషన్ తో కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు గోల్డ్. ఇయర్లీ 12%, అంటే మంత్లీ 1% వడ్డీ లాగా ఎక్స్పెక్ట్ చేస్తే కొనుక్కోవచ్చు. అంతే తప్ప పడిన తర్వాత కొనుక్కోవాలి, కరెక్షన్ వచ్చిన తర్వాత కొనుక్కోవాలి. ఏదైనా కరెక్షన్ వచ్చింది అనుకోండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కరెక్షన్ లేదనుకోండి అది పోయినసారి పెరిగిందే అది నిలబడతానికి టైం పడుతుంది. సో దాని అంతా ఎఫెక్టివ్ గా అది పడితేనే దాన్ని గ్రోత్ హై అనేది ఉంటుందంట. ప్రతి ఎసెట్ కి ఈ సైకిల్ నేచర్ ఉంటది. బాగా పెరిగిందో బాగా పడి అది యావరేజ్ అయిపోయి ముందు పోతుంది. ఈవెన్ కోవిడ్ అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. కోవిడ్ అప్పుడు 2 years 0 returns గోల్డ్. 0 returns. మీరు చార్ట్లు చూసుకోండి, అంటే 2021 లో ఏం రాలేదు గోల్డ్, 0. గోల్డ్ రిటర్న్స్ 0 ఆ 2 years. అందుకని గోల్డ్ ఎవ్రీ ఇయర్ ఇలా పెరగదు. మన వాళ్ళు ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ చూసేసి ఇది ఇలానే పెరిగిద్దేమో అనుకుంటారు, కానీ ఎవ్రీ అలా ఏం పెరగదు. అంటే ఇంకా అది పెరుగుతూనే వెళ్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఒక 1 year ఆ పాత గ్రాఫ్ చూసి, మీరు అన్నట్టు పాత గ్రాఫ్ చూసి సేమ్ గ్రాఫ్ లో అది పెరుగుతుందేమో అని అనుకుంటారు. బట్ అది ఎవ్రీ 2-3 years ఒకసారి ఆగిపోతుంది, తీసుకుని మళ్ళీ బయలుదేరుతుంది. ఆ సర్టనిటీ అనేది ఎంతసేపు ఉంటుంది అంటారు? మంత్స్ నుంచి ఇయర్స్ ఉంటుంది. అందుకని 1 or 2 years ఈజీగా ఉంటుంది. సో అది అందుకని ఉంటుంది 1 lakh దగ్గర ఆగితే ఒక 2 years వరకు ఆగిపోతుంది ఆ ప్లేస్ లో, అటు ఇటు తిరుక్కుంటావు ఒక 5%, తర్వాత మళ్ళీ అది బ్రేక్అవుట్ అవుతుంది. అంత రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఈ టైంలో అని అంటారు. లాస్ట్ ఇయర్ ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఛాన్సే లేదు. థ్యాంక్ యూ.